హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసినట్టు మలేషియాలో గోల్డ్ షాపింగ్ అయితే చూసేద్దాం వచ్చేయండి. ఇంత వర్షంలో కూడా గోల్డ్ షాపింగ్ చేయడానికి వెళ్ళాము. అది మా ఆడవాళ్ళంటే అట్లుంటుంది మాతోని. సో ఇట్స్ అవర్ వీక్నెస్, దానికి ఏమీ సొల్యూషన్ అయితే లేదనమాట. సో ఫస్ట్ మెట్రో దిగిన తర్వాత మనకి కొంచెం దూరం అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. అది మొత్తం కూడా మీకు చూపిస్తాను. క్లైమేట్ అయితే ఆ రోజు చాలా బాగుంది. నేను వచ్చిన ఏరియా వచ్చేసి మసీద్ జమీక్. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా స్ట్రీట్ ఫుడ్, అది కూడా ఇక్కడే అనమాట. ఇది ఫేమస్ మాల్, జాకెల్ మాల్ ఈ ఏరియాకి. సో ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే కనుక నెక్స్ట్ ఈ మాల్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో నేనైతే మలబార్ అండ్ జోయలుకాస్ రెండిట్లో కలెక్షన్ చూశాను. రెండు పక్క పక్కనే ఉంటాయి మనకి, ఇక్కడ చూపిస్తున్నా కదా. సో ఈ స్ట్రీట్ మొత్తం కూడా మనకి గోల్డ్ షాప్సే ఉంటాయి అన్నమాట. మొత్తం ఆ రోడ్డు స్టార్టింగ్ నుంచి మొత్తం అటు కార్నర్ వరకు ఈ రోడ్ మొత్తం గోల్డ్ షాప్సే ఉంటాయి మనకి. ఇందులో లైక్ నో మేకింగ్ ఛార్జెస్ షాప్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో మేకింగ్ లేకుండా తీసుకోవాలనుకుంటే మీరు ఆ షాప్స్కి అయితే వెళ్ళొచ్చు. మలబార్ జోయలుకాస్లో రెండిట్లో అయితే మనకి మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు జోయలుకాస్ కలెక్షన్ చూద్దాము. నేనైతే నాకు బోత్ కలెక్షన్ చూశాక నాకు జోయలుకాస్ కలెక్షనే బాగుంది, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అనిపించింది. లైక్ ఇప్పుడు ఒకసారి ఈ కలెక్షన్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఎవ్రీ పీస్ యూనిక్గా అండ్ చాలా మంచిగా ఉంది చూడడానికి. లుక్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ ఈ టెంపుల్ జ్యువెలరీ, ఈ బ్రైడల్ కలెక్షన్ వీటికైతే నాకు జోయలుకాస్ కలెక్షనే చాలా బాగుంది అనిపించింది. చాలా మంచి వైడ్ కలెక్షన్ అయితే ఉంది. ఇది 1 kg అండ్ అబోవ్ అంటే ఈ చైన్ చాలా బాగుందని నేను క్యాప్చర్ చేశాను. స్టోర్ అయితే మనకి మొత్తం ఇలా ఉంటుంది లోపల. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అలాంటి కలెక్షన్ ఉంటుంది. అలాగే స్టోన్ జ్యువెలరీ కూడా లైక్ డైమండ్స్, రూబీస్. నేను వెళ్ళిన రోజు అయితే గోల్డ్ పైన ఆఫర్స్ ఏం లేవు, ఓన్లీ డైమండ్స్ వాటి మీదే ఆఫర్స్ ఉన్నాయి. సో నేను ఇయర్ రింగ్స్ చూడటానికి అయితే వెళ్ళాను. ఇది అక్కడ కలెక్షన్ అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను అండర్ 4 grams అయితే చూపించమని అడిగాను. సో నాకైతే ఈ ఆప్షన్స్ అన్నీ చూపించారు. అలాగే అబోవ్ 5 grams అవి కూడా నేను కవర్ చేశాను, అవి కూడా చూపిస్తాను చూడండి. సో నేను కొన్ని ట్రై చేశాను, అవి అయితే ఇప్పుడు చూద్దాము. వీటిల్లో నాకు ఏది సెట్ అయ్యిందో కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు ఇండియాకి మలేషియాకి ప్రైస్ అయితే చూద్దాము. సో నేను March 28th డేకి చెప్తాను, అది కూడా 22 క్యారెట్ గోల్డ్కి. సో మనకి 1 gram మలేషియాలో అయితే 560 ringgits అనమాట. 1 ringgit is 23.6. ఈరోజు ప్రైస్కి నేను క్యాలిక్యులేట్ చేస్తే ఇండియన్ రూపీస్లో 13,255 రూపీస్ మనకి అవుతుంది. అది ఇండియాలో డైరెక్ట్గా గోల్డ్ ప్రైస్ అయితే 13,575 అయితే అవుతుంది. సో రెండిటికి డిఫరెన్స్ అప్రాక్స్ మనకి 300 రూపీస్. బట్ మలేషియాలో మైనస్ ఏంటంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు 2 grams 4 gramsలో కొన్నా కూడా మేకింగ్ ఛార్జెస్ మనకి ఎక్స్ట్రా ఒక 300 to 400 ringgits అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ది ఐటమ్ మనకి ఆ మేకింగ్ ఛార్జ్ అయితే మారుతూ వస్తుంది. సో ఓవరాల్గా మేకింగ్ ఛార్జ్ కూడా ఇంక్లూడ్ చేస్తే కనుక ఇండియాకి ఇక్కడికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఎక్కువగా మనకి బాగా ఫ్యాషన్ అండ్ బాగా ఎక్కువ వర్క్ ఉండే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇండియా కంటే కూడా ఇక్కడే ఎక్కువ ప్రైస్ కూడా పడుతుంది. సో మీరు ఆలోచించుకొని మేకింగ్ ఛార్జెస్ కూడా మైండ్లో పెట్టుకొని తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ GST ఉండదు, ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఒక్కటే పే చేస్తాము. ఇండియాలో మనకి GST కూడా పే చేయాలి. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది మనకి ఇక్కడ. సో మోడల్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇండియన్ మోడల్స్ చాలా వరకు ఇక్కడ కూడా దొరుకుతాయి. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అక్కడైతే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫైనల్గా ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ తీసుకుంటే ప్రాఫిట్టా, ఇండియాలో కొంటే ప్రాఫిట్టా అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఇందాక ఒక గోల్డ్ స్కీమ్ చూపించాను కదా, ఇప్పుడు ఆ గోల్డ్ స్కీమ్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే గోల్డ్ స్కీమ్ అక్యూములేషన్ బై వెయిట్ అన్నమాట.
సో మీరు 1 జనవరి 2026 నుంచి నెక్స్ట్ ఇయర్ 2027 వరకు 12 మంత్స్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అయితే పే చేయాలి. అది ఎంతైనా కావచ్చు. స్టార్టింగ్ అయితే 300, 500 అలా అనమాట. ఈ ఎగ్జాంపుల్లో మనకి 3000 పే చేశారు చూడండి. సో ఎవ్రీ మంత్ మనకి 3000, అలా 12 మంత్స్ 3000 పే చేస్తే 13th మంత్ మనకి ఆ 3000 రూపీస్ ఫ్రీగా ఇస్తారు. సో ఇక్కడ మీరు 3000 పే చేస్తే మీకు టోటల్ 36,000 వస్తుంది. బట్ లాస్ట్లో మీకు 3000 వాళ్ళే ఇస్తారు ఫ్రీగా. సో టోటల్ 39,000 వర్త్ గోల్డ్ అయితే మీరు 1 Jan 2027 నుంచి కొనుక్కోవచ్చు. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ రోజైతే పేమెంట్ చేస్తారో సో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత గోల్డ్ అయితే మీకు వస్తుంది. సో మంత్ మొత్తంలో మీరు గోల్డ్ ప్రైస్ ఏ రోజు తక్కువ ఉంది అనిపిస్తే ఆ రోజు మీరు పేమెంట్ చేయొచ్చు. ఆ రోజుకు తగ్గట్టు మీకు గోల్డ్ అనేది అక్యూములేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3000 మంత్లో 10th డే రోజు పే చేశాను. ఆ 10th డే రోజు నాకు తక్కువ ప్రైస్ ఉంది గోల్డ్. సో ఆ రోజు నాకు ఎక్కువ గోల్డ్ అక్యూములేట్ అవుతుంది. సో అలా ఏ రోజు తక్కువ ఉంటే ఆ రోజు మీరైతే పేమెంట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ ఫ్లెక్సిబిలిటీ మనకి ఇక్కడే ఉంటుంది. నాకు తెలిసి ఇండియాలో ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు. ఫైనల్గా వీడియో నచ్చింది అనుకుంటున్నా. అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మన షాపింగ్ మొత్తం చూసేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, నైట్. నేనైతే ఏం తీసుకోలేదు. నాకు అంత కలెక్షన్ అంత ఏమి నచ్చలేదు. ఆల్సో ఆ ప్రైస్ అంత నాకు ప్రాఫిటబుల్ అనిపించలేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికంటే ముందు ఒక స్ట్రీట్ ఫుడ్ వీడియో పెట్టాను. అలాగే దురంధర్ రివ్యూ, మలేషియాలో మూవీ థియేటర్ ఎలా ఉంటుందని కూడా చూపించాను. ఆ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఇంకా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.